నేను అబలను కాను 4వ భాగం. 3వ భాగంలో కృష్ణమోహన్ స్ఫూర్తి సెమినార్కి బయలుదేరుతారు. అక్కడ మీర్జా డాన్ని వినియోగిస్తాడు. కానీ కృష్ణమోహన్ ఎలాంటి ఆటంకము లేకుండా తన సెమినార్లో విజయవంతంగా పాల్గొంటాడు. కథ కొనసాగుతుంది. డామిట్ ఆ డాన్ గాడు ఆ సంగతి మర్చిపోయి బాగా డ్రింక్ తీసుకుని ఏ సందుల్లోనో దొరలడం లేదు కదా. అసలు వాణ్ణి నమ్ముకోవడం తన బుద్ధి తక్కువ. తాగుబోతు వెధవ. ఏదో పెద్ద ప్లాన్ చేసినట్టు పోజులు కొట్టి సీసాలు లాగించేసి బోలెడు డబ్బు గుంజేసి వీడి ప్లాను తగలెట్టినట్లే ఉంది. ఆ క్యాథరిన్ మొహం ఏం వెలిగిపోతోంది. చీరొకటి దాని మొహానికి. రాక్షసి, బ్రహ్మరాక్షసి. కృష్ణమోహన్ వేదిక మీద వేసే పిచ్చివేషాలు చూసి గుండె బాదుకుని ఏడుస్తుంటే చూడాలని ఎన్ని కలలు కన్నాడు. కథంతా అడ్డం తిరిగింది. మీర్జాకి పిచ్చెక్కుతున్నట్లుగా ఉంది. కృష్ణమోహన్ సమర్పించిన పరిశోధన మీద ఏమన్నా సందేహాలున్నాయా? 2-3 ప్రశ్నలు వేసి సరైన సమాధానాలు లభించడంతో చర్చ ముగిసింది. అధ్యక్షుడు మాట్లాడుతూ జెనెటిక్ ఇంజనీరింగ్కి ఇన్ని రోజులు సవాలుగా ఓ ప్రశ్నగా మిగిలిన సమస్యని పరిష్కరించి ఓ నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించిన కృష్ణమోహన్ నిజంగా అభినందనీయులు. బయో బిజినెస్ ద్వారా ఏ మందు వచ్చినా అది చాలా చౌకగా లభిస్తుంది. ఇంకా ఆయన విజయాలు సాధించి బయోటెక్నాలజీ ద్వారా మానవాళికి సేవ చేయగలరని ఆశిస్తూ మళ్ళీ కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి అని తన మెదడులోనే మోగిస్తున్నట్లు మీర్జా మొహం ఈర్ష్యతో పగతో దహించుకుపోతోంది. క్యాథరిన్ ఏం ఎగిరెగిరి పడుతోంది. నిన్ను నీ ప్రియుణ్ణి అణచడము ఎలాగో నాకు తెలుసులేవే బిచ్. మనసులో కాష్టం కాలుతున్నట్లుగా ఉంది మీర్జాకి. లంచ్కి వెళ్ళవడంతో అందరూ లేచి డైనింగ్ రూమ్ వైపు బయలుదేరారు. మీర్జా గబగబా ఫోన్ దగ్గరకు నడిచి డాన్కి ఫోన్ చేశాడు. పని పూర్తయిందన్న నిశ్చింతతో తన చీకటి కొట్టు లాంటి రూమ్లో తాగుతున్నాడు డాన్. అతని ఫోన్ అందుకొని ఊ అంటున్నాడు. కానీ మీర్జా చెప్తున్నది మెదడు అందుకోవడం లేదు. మత్తు వలలో చిక్కుకున్న అతను దెబ్బతిన్న పిట్టలా కార్పెట్ మీద దొర్లుతున్నాడు. అది స్ఫూర్తి లక్. లేకపోతే స్ఫూర్తి పరిస్థితి దారుణంగా తయారయ్యేది. లంచ్ తీసుకున్న తర్వాత అక్కడే కూర్చుని అతను సాధించిన విజయాలను తలుచుకొని ఇంకా ఆనంద సముద్రంలో ఈదులాడుతున్న క్యాథరిన్, నిశ్శబ్దంగా కూర్చున్న తండ్రి. నేను రూమ్కి వెళ్ళిపోతాను డాడీ, బేబీకి బోర్గా ఉన్నట్లుంది క్యాథరిన్తో చెప్తూ. ఓకే బేబీ అన్నారు కృష్ణమోహన్. స్ఫూర్తి టాక్సీ ఎక్కడం చూశాడు మీర్జా. హోటల్కి వెళ్తున్నట్టుంది. బిచ్ అనుకున్నాడు కసిగా. ఆ బాస్టర్డ్ని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నాను. అసలు వాడి పరిస్థితి ఎలా ఉందో. పోనీ నేనే ఫోన్ చేస్తే? చుట్టూ ఓసారి చూసి లో గొంతుకతో సమాచారమంతా పోలీస్ కంట్రోల్ రూమ్కి వివరించి నిరసనగా క్యాథరిన్ వైపు చూపు విసిరేసి బయటికి నడిచాడు మీర్జా. ఇక నీ పాటలు కుక్కలు కూడా పడవరా కిషన్ అనుకుంటున్నాడు మీర్జా ఆనందంగా. అదే సమయానికి ఓ ఇండియన్ డాక్టర్ని ప్రాధేయపడుతోంది స్ఫూర్తి. అతి తొందరగా ఆ టాబ్లెట్స్ని అనాలిసిస్ చేసి ఇవ్వమని. ఆమె అనుమానం వివరణ విని, చూడండి, ఈ డ్రగ్స్ విషయంలో ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అందులోనూ దేశం కాని దేశం. శుభ్రంగా గార్బేజ్లో పడేయండి అని సలహా ఇచ్చాడతను. లేదు డాక్టర్, రిస్క్ తీసుకోదలుచుకున్నాను. శత్రుశేషం ఉండకూడదంటారు. కనీసం ఇందుకు పూనుకున్న వాళ్ళెవరో తెలుసుకోవాలనుంది. డాడీ లాంటి వ్యక్తిని కూడా ద్వేషించే వాళ్ళుంటారా? అతను నవ్వుకుని అప్పటికప్పుడు కెమికల్ టెస్ట్ చేసి చూసి, మీ అనుమానం నిజమే. చాలా పవర్ఫుల్ డోస్. మొదటిసారి తీసుకున్న వ్యక్తి పరిస్థితి, ప్రవర్తన మహా దారుణంగా ఉంటాయి. మీరు తొందరగా వదులుచుకోవడం మంచిది అంటుంటే స్ఫూర్తి శిలలా బిగుసుకుపోయింది. అతి పవిత్రమైన ఆ విజ్ఞాన వేదిక మీద మహామహుల ముందు తండ్రి, ఆ గంభీరమూర్తి ఓ హిప్పీలా, డ్రగ్ అడిక్ట్లా, ఓ చౌకబారు కిరాయి రౌడీలా దరిద్రంగా నీచంగా వాగుతూ గెంతుతూ పిచ్చి వేషాలు వేస్తుంటే క్రెడిట్ మాట తరువాత సంగతి. ఎంత అవమానం, ఎంత అపకీర్తి. న్యూస్ పేపర్లన్నీ దుమ్మెత్తిపోయవు. అందులోనూ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రతిష్ట కలిగించే కాన్ఫరెన్స్. అందులో పాల్గొనడమే గొప్ప సంగతిగా భావిస్తారు సైంటిస్టులు. అలాంటిది కొలంబియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాడీ పరిశోధనను మెచ్చుకోవడం ఎంత అపురూపమైన విషయం. దాని గురించి ఇండియాలో పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ అసహ్యకరమైన సంగతులకున్న ఆకర్షణ చెప్పలేనిది.
అతి నీచంగా అధోగతికి లాగాలనుకున్న వాడెవడో వాణ్ణి తను పట్టుకునే వరకు నిద్రపోదు. స్ఫూర్తి కళ్ళు విస్ఫులింగాల్లా ప్రజ్వరిల్లుతున్నాయి. అదే సమయానికి సమాచారం అందుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రేచుక్క లాంటి పోలీస్ ఆఫీసర్లు హోటల్ వైపు దూసుకొస్తున్నారు. కృష్ణమోహన్ అనే ఇండియన్ సైంటిస్టు కూతురు స్ఫూర్తి, ఆమె దగ్గర పెద్ద మొత్తంలో చెరస్ అతి నైపుణ్యంగా మామూలు టాబ్లెట్స్ రేపర్స్ మధ్య దాగి ఉంది. న్యూయార్క్లో గ్యాంగ్కి అందజేయాలని ప్రయత్నిస్తోంది అని హోటల్ పేరు, రూమ్ నంబర్ ఇచ్చి స్ఫూర్తి రూపురేఖల్ని పూసగుచ్చినట్లు చెప్పాడు మీర్జా. హోటల్కి చేరుకోవడం ఆలస్యమై ఉండొచ్చునని ఓ ఇద్దరు రూమ్ ముందు కాపు కాస్తే ఇంకో స్క్వాడ్ వేట ప్రారంభించింది. నెత్తుటి జాడ పసిగట్టిన షార్క్స్లా. ఆమె క్లినిక్ నుంచి టాక్సీ ఎక్కి 100 గజాలు వెళ్ళుంటుంది. పోలీస్ కారు ట్రేస్ చేసింది ఆమెను. ఆ క్షణంలో స్ఫూర్తి అనుభవించిన టెన్షన్ వర్ణనాతీతం. ఈ టాబ్లెట్స్తో వాళ్ళకి చిక్కితే తనకిక భవిష్యత్తు ఉండదు. అరచేతుల్లో చెమట పడుతోంది. పావుగంట టైం చాలు తనకి. ఆ పావుగంట కాలం తన దృష్టిలో ఎనలేని విలువైనది. అదృష్ట దురదృష్టాలు ఆ పావుగంట మీదే ఆధారపడి ఉన్నాయి. టాక్సీ టైర్ పంచర్ అయితే, ట్రాఫిక్ ఆగిపోతే 1,00,000 అనుమానాలు, సందేహాలు మనసుని పురుగుల్లా తొలుస్తున్నాయి. పోలీస్ స్టేషన్ ముందు కారాగగానే పరుగులాంటి నడకతో లోపలికెళ్ళి తన దగ్గరున్న టాబ్లెట్లన్నీ అక్కడున్న క్లర్క్కి హ్యాండ్ ఓవర్ చేసి కంప్లైంట్ లాడ్జ్ చేసింది స్ఫూర్తి. అనాలిసిస్ రిపోర్ట్ ఇచ్చింది. సరిగ్గా అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టినారు పోలీసులు. ఎక్కడా వ్యవధి మిగుల్చుకోలేదు స్ఫూర్తి. కంప్యూటర్లా మనసుని ఉపయోగించుకుంది. 10 క్షణాలు అటు ఇటు అయితే భయంకరమైన క్రిమినల్ ట్రాప్లో చిక్కుకునుండేది. బాణాల్లా ప్రశ్నలు సంధించారు పోలీసులు. ముప్పు తిప్పలు పెట్టినా స్ఫూర్తి ఎక్కడా తొణకలేదు. ఆఖరికి డాక్టర్ జరిగింది వివరించడంతో విడిచిపెట్టడానికి ఒప్పుకుంటూ కేసు తేలే వరకు చట్టంకి లోబడి ఉండాలని స్పష్టం చేశారు. అంటే వాళ్ళ అనుమతి లేనిదే స్ఫూర్తి ఫ్రీగా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. మీర్జా అనుకున్నట్లుగా కాక కేసు మరో మలుపు తిరిగింది. ఎయిర్పోర్ట్లో కనబడిన వ్యక్తి కారులో తనని ఫాలో అవడం చెప్పి వర్ణనలు ఇవ్వడంతో నేరస్తుల ఆల్బం స్ఫూర్తి ముందు పెట్టారు. డాన్ని గుర్తించింది స్ఫూర్తి. అతని అసిస్టెంటు సైమన్, పేరు మోసిన జేబు దొంగ. తిరిగి హోటల్కి వచ్చేసరికి ఆందోళనగా ఎదురుచూస్తున్నాడు క్యాథరిన్, కృష్ణమోహన్. జరిగింది చెప్తుంటే వాళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు. ఎంత ప్రమాదం తప్పిపోయింది అంది నర్వస్గా క్యాథరిన్. ఆమెకి కృష్ణమోహన్ని అలా ఊహించుకోవాలంటేనే చాలా బాధగా ఉంది. కృష్ణమోహన్ కళ్ళల్లో లీలగా తడి. నన్ను రక్షించావు బేబీ అన్నాడు కూతురు తల ఆప్యాయంగా తాకుతూ. తన జీవితంలో జరగబోయిన ఓ భయంకర పరిణామాన్ని ఎంత తెలివిగా దూరం చేసింది బేబీ. కనీసం తనకొక్క మాటైనా చెప్పలేదు. తన కాన్సంట్రేషన్ దెబ్బతింటుందనేమో. పిచ్చి పిల్ల మానసికంగా ఎంత నలిగిపోయిందో. అంత పెద్ద కాన్ఫరెన్స్లో ఒక మాట అనవసరంగా జారితేనే సిగ్గుగా ఉంటుంది. అలాంటిది పిచ్చివాడిలా లేకిగా ప్రవర్తిస్తే తన ఉనికికి అసలు అర్థమంటూ మిగిలేదా? తనకెంతో ప్రాణప్రదమైన ఈ ప్రపంచానికి వెలివేసినట్టు బతకాల్సొచ్చేది. ఇండియాలో సైంటిస్టులు తనని పురుగును చూసినట్లు చూసుండేవారు. సంజాయిషీలు అడగడం, తను సమాధానం చెప్పుకోవడం. అసలు సమాధానం ఏముంటుంది? తలవంచుకోవడం తప్ప. స్ఫూర్తిని, ఆడపిల్లని తానెప్పుడూ అనుకోలేదు. నా బిడ్డ అనుకున్నాడంతే. ఆడపిల్లంటే ఇండియాలో మైనస్, కానీ తనకెప్పుడు ప్లస్ పాయింట్. ఆ రోజు బెడ్ మీద జమున ఆడపిల్ల అని ఎంత నిరాసక్తంగా చెప్పింది. తన ప్రాణం చివుక్కుమంది. కూతురైనా కొడుకైనా పెంపకంలో ఓ వ్యక్తిత్వాన్ని ఇవ్వడంలో తల్లిదండ్రులు శ్రమిస్తే ఎవరైనా ఒకటే. అసలు నిజం చెప్పాలంటే కూతురున్న మమకారం, ఆర్ద్రత కొడుకులకు ఉండదు. కొడుకు బాధ్యత భరించక తప్పదన్నట్లుగా ఉంటే కూతురు హృదయంలోంచి మమకారపు విలువలకి అర్థం తెలియచెప్తుంది. అయితే ఆమె అస్వతంత్రురాలు. పావలా పూలకి భర్త ముందు చేయి జాచి నిలబడాల్సిన ఆమెకి తల్లిదండ్రుల్ని పోషించడం అన్నది కలలో మాట. అసలు తనని కన్న నేరానికి తన తల్లిదండ్రులు భర్త ముందు ఎక్కడ అవమానపడాల్సి వస్తుందోనని వాళ్ళున్నంతసేపు ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకునే ఆమె తన జీవితానికే ఓ న్యాయం, అర్థం మిగిల్చుకోలేని ఆమె ఏం చేయగలుగుతుంది? రక్తాన్ని కన్నీరుగా మార్చుకుని దోసిళ్లతో అభిషేకించగలదు. అంతే. అసహాయత వల్లే ఆడపిల్లైంది. తల్లిదండ్రులు, బిడ్డలు స్త్రీ హృదయాన్ని కదిలించే బంధాలు. కట్టుకున్నవాడు మంచివాడైతే నెత్తిమీద దైవం, లేకపోతే తెంచుకోలేని పాశం. కానీ జమునకేం తక్కువ చేశాడని తననిలా వంచింది? అమ్మ 20 ఏళ్ల వయసులో భర్తని పోగొట్టుకున్న
తన తన కోసం అనంతమైన భారాన్ని ఆనందంగా స్వీకరిస్తూ వచ్చింది. గుండెను ప్రమిదిగా చేసుకుని మమతానురాగాల్ని నింపి తన కోరికల్ని యవ్వనాన్ని మర్చిపోయి జ్యోతిలా వెలుగుతూ తన జీవితానికో అర్థాన్ని పరిపూర్ణతను సమకూర్చి అంత ఒంటరితనాన్ని కూడా మాతృత్వంలోనే మర్చిపోగలిగిన అమ్మ పుట్టిన దేశంలోనే పుట్టిన మరో ఆడది, అరుదైన ఆడది, చెప్పిన టైంకి ఇంటికి రాలేదని, సినిమాలకి షికార్లకి తిప్పలేదని, సరదాలు తెలియవని, మంచితనాన్ని అలసుగా చేసుకుని వద్దు వద్దు ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తేనే కోతగా ఉంటుంది. ఆయన సీరియస్నెస్ తగ్గించి వాతావరణాన్ని తేలికపరిచే ఉద్దేశంతో అంది క్యాథరిన్. నువ్వు ఆ టాబ్లెట్ తీసుకొని ఉంటే తలుచుకుంటేనే నవ్వొస్తోంది కిషన్. ఇంత పెద్ద పర్సనాలిటీ చిన్న కుర్రాడిలా జంప్ చేస్తూ ఫెంటాస్టిక్. తెరలుగా నవ్వుతున్న క్యాథరిన్ పెదవులు, వైట్ షర్ట్ చీలికల్లోంచి గుండె అంచుల అందాలు కనిపించినట్లు సన్నని బంగారు గొలుసు. ఈమె డాడీని ఎందుకు మిస్ అయింది? విస్కీ గ్లాసును పట్టుకున్న ఆ చేతివేళ్లు పింక్ తెలుపు కలగలిసిన లిల్లీల గుత్తిలా ఉంది. అందం, ఆప్యాయత, ప్రేమ అన్నీ ఉన్న ఈమెని డాడీ ఎందుకు వదులుకున్నట్లు? ఈమె వల్లే తన తల్లిదండ్రుల మధ్య దూరం పెరిగిందా? సమాధానం దొరకని ప్రశ్నలు. డాడీ చాలా దగ్గరగా వచ్చినట్టుంటారు, కానీ ఇష్టం లేని సంగతులు చర్చించబోతే మాత్రం ఏదో పెద్ద ఇనపతెర దిగజారినట్లు ఎంతో దూరం. తప్పంతా డాడీదేనేమో. చచ, ఋషిలాంటి మనిషిని పట్టుకుని, కానీ తండ్రిలా, కొడుకుగా తమ బాధ్యతల్ని జాగ్రత్తగా నిర్వహించే మగవాళ్ళెందరినీ భర్తగా పశువుల్లా ప్రవర్తిస్తారు. గతం తెలియాలంటే తనకొక్కటే మార్గం, డాడీ డైరీలు. మనస్సాక్షిని చంపుకుని ఆయన భద్రపరుచుకున్న భావాల్ని నగ్నంగా చూడడానికి తను సాహసం చెయ్యాలి. న్యూయార్క్ వచ్చి అప్పుడే 5వ రోజు. విసుగ్గా ఉంది స్ఫూర్తికి. పగలంతా ఆకాశంలోకి దూసుకుపోయిన ఆ నిర్జీవమైన కట్టడాల్ని నిరాసక్తంగా చూస్తూ రాత్రిపూట కాంతి గుమ్మటాల్లా వెలుగుతుంటే ఆనందించడం. మొదట్లో బాగుంది, కానీ రొటీన్గా మారేసరికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా ఉంది. దానికి తోడు కేసు గురించిన చింత. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆకాశ సుందరి నడుముకు పెట్టుకున్న వజ్రాల వడ్డాణంలా దగదగా మెరుస్తోంది. చీకటి పడుతోంది. బెడ్ మీద బోర్లా పడుకుని సాలోచనగా కిటికీలోంచి బయటికి చూస్తున్న స్ఫూర్తి టెలిఫోన్ మోగడంతో యాంత్రికంగా రిసీవర్ చేతిలోకి తీసుకుంది. ఇండియా నుంచి కేబుల్. ఎవరు? ఈ భయంకరమైన ఒంటరితనాన్నించి కొన్ని క్షణాలైనా ఆదుకుంటున్న మహానుభావులు. ఉత్సాహం, ఆనందం స్ప్రింగ్లా లేచి కూర్చుంది స్ఫూర్తి. హలో, నేను సూర్యని స్ఫూర్తి. సూర్య. మబ్బు తెరల మధ్య దాక్కున్న సూర్యుడు ఒక్కసారి వెలికొచ్చినట్లు జ్ఞాపకాల తెరలచాటుకి వెళ్ళిన సూర్య చటుక్కున స్ఫురణకొచ్చాడు స్ఫూర్తికి. దిగులుగా గుబులుగా ఉన్న చీకటి కొట్లో ఆకలి దప్పికతో పిచ్చెక్కినట్లుగా ఉన్న వ్యక్తికి చేతిలో చిన్న దివ్వెతో చీకట్లు చీలుస్తూ ప్రత్యక్షమైన మోహనాంగి గులాబీ అత్తరు వాసల్ని వెదజల్లుతూ మెత్తని చేతుల స్పర్శనికి తనను తీసుకుని అతి సున్నితంగా పెదవుల మీద మధుపాత్రలోని ద్రాక్షరసాన్ని చిలకరిస్తుంటే ఎంత హాయిగా, ఎంత ఉత్తేజం! అలాంటిదేదో తనలోకి సరఫరా అవుతున్నట్లు అనిపించింది. సంకోచాల తెరల్ని చీల్చుకొని వచ్చేసింది స్ఫూర్తి. నేను న్యూస్ పేపర్లో చదివాను, చాలా ఫీల్ అవుతున్నాను. మీరు ఫారెన్ వెళ్ళేటప్పుడు కలిగిన వెలితి కంటే దారుణమైన ఏమీ చెయ్యలేనంత దూరంలో నిస్సహాయంగా నిలబడిపోయాను. మీరేమీ ఇబ్బంది పడడం లేదు కదా? భాను కజిన్ న్యూయార్క్లోనే ఉంటున్నాడట. అతన్ని కాంటాక్ట్ చేయమంటారా? డబ్బు విషయంలో ఏ సహాయానికైనా మీరు మొహమాట పడొద్దు ప్లీజ్. కష్టకాలంలో ఆత్మీయమైన చిన్న పలకరింపు ఇచ్చే అనుభూతి విలువ కట్టలేనిది. చేసిన సహాయం మరువలేనిది. సహాయం కంటే సహాయం చేసే వ్యక్తులున్నారన్న భావం ఒక్కోసారి ఎంతో ధైర్యాన్నిస్తుంది. సూర్య, మీకు నా కృతజ్ఞతలు. దేనికి ఇబ్బంది పడడం లేదు. స్మగ్లింగ్ రాకెట్లో ఇరుక్కున్న భారతీయ యువతి అని వేశారా? అంత దూరం వెళ్ళలేదు. లక్కీగా తప్పించుకున్నాను. అశాంతితో వేగుతున్న నాకు నేను చేసిందేముంది? ఉట్టి ఆరాటం, వెదవ కంగారు తప్పితే నా ఫోన్ నంబర్ నోట్ చేసుకో అని ఫోన్ నంబర్ చెప్పి నిస్సంకోచంగా నా సహాయాన్ని తీసుకోమని ప్రార్థిస్తూ మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ గుడ్ లక్, బీ బ్రేవ్. ఫోన్ కట్ అయింది. గుండె మీద రిసీవర్ నుంచుకొని అలాగే కళ్ళు మూసుకుని పడుకుంది స్ఫూర్తి. ఉట్టి ఆరాటం, వెదవ కంగారు, ఆమె పెదవుల మీద వెలిగిన నవ్వు. అలా చాలాసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంది. సెంట్రల్ పార్కు వెస్ట్ దగ్గరలో ఉన్న
క్లియోపాత్రా రెస్టారెంట్లో పిజ్జా తింటూ మంచి హిలేరియస్ మూడ్లో ఉన్న డాన్ విస్కీ లార్జ్ అంటూ ఆర్డర్ చేయబోతూ తన పక్కనే వచ్చి నిలబడ్డ పోలీసుల్ని చూసి ఏమాత్రం బెదరకుండా వాట్ హ్యాపెండ్ అన్నాడు. నేనేం చేశాను? పిజ్జా తింటున్నానని పట్టుకుపోతున్నారా? డోంట్ జోక్ సీరియస్గా అంటూ భుజం మీద చేయి వేశాడు. స్టేషన్లో స్ఫూర్తిని చూడగానే కథ అడ్డం తిరిగిందని గ్రహించాడు డాన్. ఈ అమ్మాయిని నువ్వు ఫాలో అయ్యావు దేనికి? చాలా బాగుంది. నేనా? ఎవరో వచ్చి ఏదో బ్లేమ్ చేస్తే నేనేం చేయగలను? ఆల్బంలో ఆమె నిన్ను గుర్తించడానికి కారణం నేను ఆమెకు నచ్చినట్లున్నాను. నాకేం అభ్యంతరం లేదు. ఫట్మని దెబ్బ పడింది. డాన్కి తెలుసు ఎంత బుకాయించినా నిజం ఒప్పుకోక తప్పదని. ముందు బాగా మొరాయించినా తన ప్రణాళిక వివరించక తప్పలేదు డాన్కి. ఒకే ఒక్క విషయం మీద ఆధారపడి ప్రణాళిక తయారు చేసుకున్నాడు డాన్. అది టైం ప్రకారం కృష్ణమోహన్ మందులు వేసుకుని తీరడం. వాళ్ళొచ్చే టైం ముందే తెలుసుకుని ఫాలో అయి బస చేసిన హోటల్ తెలుసుకున్నాడు. సైమన్ని ప్రతిక్షణం వాళ్ళని కనిపెట్టమని నియోగించాడు. తండ్రి కూతుళ్ళు బయటకు వెళ్లడం గమనించి సైమన్ని వాళ్ళ వెనక స్ఫూర్తి హ్యాండ్ బ్యాగ్ని దొంగిలించమని పంపి తన రూంలోకి అతి నైపుణ్యంగా ప్రవేశించాడు. తన దృష్టంతా స్ఫూర్తి హ్యాండ్ బ్యాగుల మీదే కేంద్రీకృతం చేశాడు. స్ఫూర్తి మందులిస్తుంది కాబట్టి వాటిని దగ్గర ఉంచుకుంటుందని అతనికి తెలుసు. సూట్ కేసులో హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లి తనకు తెలిసిన ఓ హ్యాండ్ బ్యాగ్ వర్క్షాప్లో అలాంటిదే నకిలీది తయారు చేయమని కోరాడు. అన్నీ నోట్ చేసుకుని వాళ్ళు బ్యాగ్ తిరిగి ఇవ్వగానే దాన్ని తీసుకొచ్చి యథాప్రకారం సర్దేశాడు. స్ఫూర్తి తీసుకొచ్చిన హ్యాండ్ బ్యాగ్లు 2, ఒకటి సూట్ కేసులో ఉంటే మరొకటి స్ఫూర్తి దగ్గరుంది. దాన్ని సైమన్ తీసుకొస్తాడు. ఉన్న ఒక్క హ్యాండ్ బ్యాగ్ని ఉపయోగిస్తుంది స్ఫూర్తి. తయారు చేయించిన నకిలీ హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడో తయారు చేసిన మామూలు టాబ్లెట్స్ ర్యాపర్స్లో టాబ్లెట్స్ బదులు చెరస్ ఉంటుంది. వాళ్ళ కాన్ఫరెన్స్కి బయలుదేరడం కారిడార్ చివర ఎదురు చూస్తున్న సైమన్ గమనించి డాష్ ఇస్తాడు. ఆమె మూడ్ని గజిబిజి చేసి అతి లాఘవంగా హ్యాండ్ బ్యాగ్లు మార్చేస్తాడు. సైమన్ ముందు రోజు దొంగిలించిన బ్యాగ్ తిరిగి ఇచ్చేస్తాడు. అందులో ఉన్న టాబ్లెట్స్ కూడా చెరస్. ఎటు నుంచి చూసినా స్ఫూర్తి దగ్గర చెరస్ టాబ్లెట్లే ఉంటాయి. 11 గంటలకి సింపోజియం అంటే వెళ్ళబోయే ముందు టాబ్లెట్ వేసుకుంటాడు కృష్ణమోహన్. దాంతో అతను కాన్ఫరెన్స్ మొదలయ్యేసరికి కిక్లోకి వెళ్తాడు. నానా రభసా చేస్తాడు. అది చాలు అతను మానసికంగా అధపాతాళానికి కృంగిపోవడానికి. డాన్ మొదటిసారిగా ఎలాంటి హింస లేకుండా అల్లిన పథకం ఇది. అతని ప్రమేయం లేకుండా చిన్న పొరపాటు దొర్లింది. స్ఫూర్తి హ్యాండ్ బ్యాగ్ నకిలీది తయారు చేయడంలో ఆ చిన్న పొరపాటుని సునిశితంగా పట్టేసింది స్ఫూర్తి. దాంతో తను తీసుకున్న గోతిలో తానే పడినాడు మీర్జా. మీర్జా పేరు చెబుతుంటే డాన్ గొంతు వణికింది. ఆ రాత్రి క్యాథరిన్ గురించి దీనంగా చెప్పడం గుర్తుకొచ్చింది. పూర్ మీర్జా, సో సారీ అనుకున్నాడు డాన్. డోర్ బెల్ మోగడంతో తలుపులు తెరిచిన మీర్జా మొహం తెల్లగా పాలిపోయింది. కృష్ణమోహన్ అనే భారతీయ సైంటిస్ట్ని మీరు దారుణంగా ట్రాప్ చేయబోయారు. సో యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ అరెస్ట్ వారెంట్ చూపించాడా పోలీస్ ఆఫీసర్. మీర్జా నరనరంలో పిచ్చి ఆవేశం, మెదడులో వాడి గోళ్లతో గుచ్చినట్టు తిక్క. ఒక్క క్షణం స్తబ్దుగా నిలబడి తరువాత టీపాయ్ మీదున్న ఫ్లవర్ వాజ్ వాళ్ల మీదకి విసిరాడు. మెరుపు వేగంతో ఎదుట వాళ్లకంటే అలర్ట్గా పక్క గదిలోకి పరిగెత్తి తలుపులు లాక్ చేసుకున్నాడు. ఆ గదిన అనుకుని ఉన్న చిన్న బాల్కనీలో ప్రవేశించి ఒక క్షణం కూడా ఆలోచించకుండా గాల్లోకి దూకేశాడు. పెద్ద పెనుకేక. తరువాత మామూలుగా అయ్యాయి పరిసరాలు. సాడిస్టిక్ మెంటాలిటీ, కక్ష అతని చరిత్రని అంతటితో అంతం చేశాయి. తెల్లవారితే ప్రయాణం. ఆ రాత్రి క్యాథరిన్కి పార్టీ ఇచ్చాడు కృష్ణమోహన్. మొత్తానికి మీర్జా తన ఫాల్ ప్లేయింగ్తో నీ కీర్తి ప్రతిష్టలు ఇంకా ఇంకా పెరిగేలా చేశాడు. మళ్ళీ కొసమెరుపు, ఆత్మహత్య. పూర్ ఫెలో, అతనికి నీ మీద అంత కక్ష దేనికి? నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. అతని ఆత్మశాంతికి చీర్స్. నవ్వుతూ గ్యాబ్లెట్స్ని టంగుమనిపించింది. నెమ్మదిగా డ్రింక్ తీసుకోవడం ప్రారంభించింది. స్ఫూర్తి కోకోకోలా బాటిల్ తెచ్చుకుంది. నువ్వు సాధించిన విజయం ప్లస్ స్ఫూర్తి తెలివితేటలు గుర్తుగా నా ప్రజెంటేషన్ అంటూ హ్యాండ్ బ్యాగ్ తెరిచి చిన్న అట్టపెట్టెలో నుంచి డైమండ్ రింగ్ తీసి స్ఫూర్తి చెయ్యి బలవంతంగా పట్టుకుని వేలికి తొడిగింది క్యాథరిన్. కాంతులీనుతున్న ఆ వజ్రాన్ని ఇబ్బందిగా చూస్తూ ఇంత ఖరీదైన బహుమతి ఏంటా అంటే అంది స్ఫూర్తి. నాకు పిల్లలు లేరు. వచ్చిందంతా ఏం చేసుకోమంటావు? అవును కిషన్, మన సీతకి రాముణ్ణి వెతికావా? లేకపోతే స్వయంవరం ప్రకటిస్తావా? స్ఫూర్తి విభ్రాంతిగా చూస్తుంటే
రామాయణం చాలాసార్లు చదివాను స్ఫూర్తి, నాకెంతో నచ్చింది అంది క్యాథరిన్. థ్యాంక్స్, సంతోషంగా అంది స్ఫూర్తి. పెళ్లి మీద నీ అభిప్రాయం ఏమిటి స్ఫూర్తి? ఏదైనా ఎయిమ్ ఉందా? సమాధానం ఇవ్వటానికి 2 క్షణాలు ఆలోచించింది స్ఫూర్తి. ఎయిమ్ అంటే గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలనుంది. అందులో వర్కర్స్ అంతా ఆడవాళ్లే, దగా పడిన ఆడవాళ్లు. వాళ్ళకి నేను ఆర్థికంగానే కాదు సామాజికంగా కూడా కూడదీసుకోవడానికి సపోర్ట్ ఇస్తాను. అంతకు మించి పెద్ద ఆశయాలు లేవు. వెల్ డన్. కానీ నీ ఆశయాలకి పెళ్లి ప్రతిబంధకం కాదు స్ఫూర్తి. గ్రాడ్యుయేట్గానే శుభలేఖ పంపించు, వచ్చి ఏకంగా ఇండియాలోనే ఉండిపోతాను. నేను కిషన్ ఏజ్డ్ హోమ్ స్థాపించి కొంత సంఘసేవ చేస్తాం. ఏమంటావు కిషన్? కృష్ణమోహన్ సమాధానం చెప్పలేదు. ఇలాంటి బాధ్యతలు గుర్తు చేసిన సందర్భాలలో భార్య గుర్తుకొస్తుంది. ఎవరో చెప్తే తప్ప తోచని అయోమయం తనది. ఆఖరికి పాపం స్ఫూర్తి మెచ్యూర్ అయినప్పుడు తెలివైన పిల్ల కాబట్టి ఇంట్లో ఆడతోడు లేకపోవడంతో కబురు చేసి శశి వాళ్ళమ్మని పిలిపించుకొని ఎలాగో మేనేజ్ చేసుకుంది. అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళింది. తనకి సంగతి తెలియక స్కూల్కి వెళ్ళలేదేం బేబీ అని నిలదీస్తుంటే నిస్సహాయతతో సిగ్గుతో స్ఫూర్తి కళ్ళల్లో కన్నీళ్లు తనిప్పటికీ మర్చిపోలేడు. శశి కల్పించుకుని చెప్పింది, స్ఫూర్తి ఇంకా బేబీ కాదండి అని. ఆ మాట గురించి చాలాసేపు ఆలోచించిన తర్వాత కానీ తనకి అర్థం బోధపడలేదు. గుండె చెరువైనట్టయింది. ఏం చెయ్యాలో తోచలేదు. గబగబా బజారుకెళ్ళి స్వీట్సు, పళ్ళు, కంటికి నచ్చిన 4 పట్టుచీరలు తీసుకొచ్చి స్ఫూర్తి ముందు పెట్టి వచ్చాడు. డబ్బైతే ఖర్చు పెట్టగలిగాడు, కానీ తల్లిని తీసుకొచ్చి ఇవ్వగలడా? ఆ ఆలోచన తన మనసుని కొరికి పారేసింది చాలా రోజులు. కానీ తను నిస్సహాయుడు. అవును, స్ఫూర్తికి పెళ్ళీడొచ్చింది. చిన్న కుటుంబం, పిల్లలు, తను, గ్రాండ్ ఫాదర్, తాత తాత అంటూ చుట్టూ తిరిగే బుజ్జి పిల్లలు. ఆ తీయని ఆనందాన్ని తన మనసులోకి మొదటిసారిగా తీసుకొచ్చింది క్యాథరిన్. ఎయిర్పోర్ట్లో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, తోటి సైంటిస్టులు స్వాగతం పలికారు. పూలదండలతో కృష్ణమోహన్ మెడ నిండిపోయింది. హార్టీ వెల్కమ్ టు ఇండియా గంభీరంగా ధ్వనిస్తున్న మాటలకి పక్కకు తిరిగి చూసి, ఓ మీరా, థ్యాంక్స్ అంది స్ఫూర్తి నవ్వుతూ. సూర్య పక్కనే భానుప్రకాష్ పెద్ద పూల బొకే చేతిలో పెట్టారిద్దరు. సినిమాలలో నేను నటించే థ్రిల్లింగ్ సీన్ నిజ జీవితంలో ఎదుర్కొన్నారు. గొప్పతనం ఏమిటంటే దేశం కాని దేశంలో ధైర్యంగా నిలబడటం. ఝాన్సీ రాణి అనిపించారు. మరీ మునగ చెట్టు ఎక్కించకండి, అనుమానం పెనుభూతం అన్నారు కదా, కొద్దిగా అనుమానం కలిగింది అంతే నవ్వింది స్ఫూర్తి. సరే ఇక ఉంటాం, మీరు పాపం అలసట తీరేలా రిఫ్రెష్ అవ్వాలేమో. యువత నిర్వీర్యం. సారీ కొంటెగా నవ్వుతూ తల తిప్పుకున్నాడు సూర్య. తర్వాత ఇద్దరు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. నిశ్శబ్దంగా నవ్వుకుంటూ కారు వైపు నడిచింది స్ఫూర్తి. అప్పుడు గుర్తొచ్చాడు ఆమెకి రాజశేఖరం. మనసులో ఏదో వెలితి. ఇల్లు చేరుకునేసరికి శశిరేఖ ఎదురొచ్చింది. ఆమెను చూడగానే అలసట తీరి ఆహ్లాదం ఆవరించిన రిలీఫ్ స్ఫూర్తికి. గబగబా స్నానం ముగించుకుని వచ్చి శశి పక్కనే కూర్చుంది. మీరు లేనప్పుడు వచ్చిన పోస్టు, కొన్ని ఉత్తరాలు టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు రాజు. తన పేరు మీదున్న ఉత్తరాన్ని వెతికి తీసుకుంది. వాటిని చూడగానే స్ఫూర్తి పెదవుల మీద సన్నని చిరునవ్వు. నా హృదయ సామ్రాజ్ఞికి మీరు ఫారిన్ వెళ్ళినట్లు తెలుసు, కానీ రాయాలన్న తపన వచ్చిన తర్వాత సీరియల్గా చదువుకుంటారు కదా అన్న తృప్తి. అసలు నిజంగా మీరు చదువుతున్నారో లేదో, కాలువగట్టున వెన్నెల రాత్రి నిద్రపట్టక నడుస్తూ పోతుంటే నీళ్లల్లో లంగరు దింపుకున్న పడవలో చిన్న కుటుంబం, ఎంకి, నాయుడు బావ, వాళ్ళిద్దరి మధ్య చిన్న కుర్రాడు. వాణ్ణి సందిట్లో పొదువుకొని పడవంచున నిలబడి ఆ యువతి కూనిరాగం తీస్తూ పాడుతోంది. నీలి కళ్ళల్లో ఓ సందమామ, పిల్లాడు కేరింతలు కొడుతున్నాడు. ఒడ్డున విరగబూసిన పేరు తెలియని పిచ్చిపూల పరిమళం. కళ్ళు చందమామ, ప్రకృతి ఒడిలో ఆ కుటుంబం నిశ్చింత. సంతృప్తి ఇచ్చే అందం ఎనలేనిది అన్న దానికి నిరూపణగా ఆమె మొహంలో చమక్కుమంటున్న మెరుపులు. దూరం నుంచి ఆ దృశ్యం ఓ చిత్రంలా ఉంది. చాలాసేపు చింతమాను కానుకొని చూస్తూ నిలబడ్డాను. ఏదో గుబులు, ఒంటరితనం పెరిగిపోతున్న ఫీలింగ్. ఆ ఫీలింగ్లో బాధని మీ జ్ఞాపకం చిత్రంగా తీర్చింది. కానీ దూరం గుర్తొచ్చింది. 7 సముద్రాలు దాటి ఆ పచ్చి నిజం గుర్తొచ్చి గుండె పిండినట్టయింది. నన్నేమంటారు? ఈ బాధని
జయించడానికి నేనేం చెయ్యాలి? మనసుని తీపిగా దగ్ధం చేసే ఈ అగ్ని, ప్రేమాగ్ని రగిలేంత సున్నిత హృదయం నాకెందుకుండాలి? ఈ ప్రశ్నకు జవాబెప్పుడో. ఇక ఉంటాను. ఏ స్ట్రేంజర్. ఏమిటే చదువుతున్నావు? శశి కనకాంబరాలు మాలల్లుతూ అడిగింది. ఆ పువ్వుల్ని కాసిన్ని దోసిట్లో పోసుకుని వాటి వంక తదేకంగా చూస్తూ, ఓ మూగ బాధ. నువ్వు పీకలు బిగించేస్తుంటే ఇవి పడుతున్నాయి చూడు, అలాంటి బాధ అంది. ఎవరికి? సరిగ్గా చెప్పకూడదు. వెధవ సస్పెన్స్. అది సస్పెన్స్. అదే. నవ్వేసి మిగిలిన ఉత్తరాలు బొత్తిగా పెట్టింది స్ఫూర్తి. ఆ రోజు కాలేజీ నుంచి ఇంటికొస్తోంది స్ఫూర్తి. పక్క నుంచి వెన్నముద్దలాంటి తెల్లటి మారుతి కారు దూసుకుపోయింది. అందులో ఏదో తనకి పరిచయమైన ఆకారం ఉన్నట్టుగా హింటిస్తోంది. వెనక్కి తిరిగి చూసింది. మారుతి కారు వెనక్కొస్తోంది. ఎవరా అని ఆలోచిస్తుండగా కంచుగంట నాదంలాంటి గొంతు. మిస్ స్ఫూర్తి. స్ఫూర్తి గుండె వణికింది. మోపెడాపి ఓహ్ మీరా అంది ఆనందాన్ని దాచుకుంటూ. మారుతిలోంచి వంగి దిగిలేచి నిటారుగా నిలబడిన రాజశేఖరం భుజాలు ఓసారి కుదుటపడిన ఫీలింగ్ మొహంలో కనబడుతుండగా, మిమ్మల్ని ఇన్ని రోజులు మిస్ అయినందుకు నేను పడిన బాధ నేను చెప్పలేను. అలాగే ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. అలా వెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు. మరోసారి చూద్దాంలేండి. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్నాను. సో సారీ అంది. నన్ను మరీ అంతగా శిక్షించేయకండి ప్లీజ్. ఒక్క 10 నిమిషాలు నా గురించి వెచ్చించలేరా? కాదనలేకపోయింది స్ఫూర్తి. 5 క్షణాల తరువాత ఎదురెదురుగా ఓ టేబుల్ ముందు కూర్చుని ఉన్నారు. రెస్టారెంట్ చిన్నది, కానీ చుట్టూరా గార్డెన్ చాలా బాగుంది. రంగురంగు గులాబీల తోట, కొద్దిగా గులాబీల సువాసన, అతి సన్నగా మాట్లాడుకుంటున్న మాటల సవ్వడి, పింగాణి ప్లేట్లు కదిలిస్తున్న శబ్దం చాలా ప్రశాంతంగా ఉంది. బేరర్ వచ్చాడు. మీరేం తీసుకుంటారు? ఓన్లీ కాఫీ. భలేవారే. మెనూ కార్డు తీసి బోండా, బాదాం హల్వా ఆర్డర్ ఇచ్చాడు రాజశేఖరం. స్ఫూర్తిక ఏమీ కల్పించుకోలేదు. మౌనంగా అతని కదలికలు చూస్తోంది. మొదట చూసినప్పటికంటే ఆకర్షణీయంగా ఉన్నాడు. మోడ్రన్గా ఉన్న పూర్తి తెలుపు దుస్తులు, తాజాగా కడిగిన ముత్యంలా ఉన్నాడు. ఫ్రెంచ్ పర్ఫ్యూమ్ పరిమళం చాలా లైట్గా గాలితెర అతని మీద నుంచి తన వైపుకి వీచినప్పుడు వస్తోంది. మీరు మూడీగా ఉన్నారు. కారణం నాకు తెలుసు. నేను వస్తానని చెప్పి మాట నిలుపుకోలేకపోయాను. మాటల గారడి మంత్రగాడు. మీరు నా గురించి ఎదురు చూశారు అంటే ఓ రకమైన వ్యతిరేక భావం కలుగుతుంది. కానీ అతను ఆ భావాన్ని అంతర్గతంగా దాచి నెపం తన మీదేసుకుని ఎంతో సున్నితంగా, నిజంగా రాజశేఖరం ఏమిటి ఆలోచిస్తున్నారు? రాకపోవడానికి కారణం ఇది. అతను 2 చేతులు షర్ట్ స్లీవ్స్ బాగా పైకి లాగాడు. బాగా పెద్ద పెద్ద గాయాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఇంకా నడుముకి భుజాలకి చిన్న యాక్సిడెంట్. అందుకే రాలేకపోయాను. స్ఫూర్తి మనసు నిండా దయ, ఆర్ద్రత. అతను ఆటలో దెబ్బ తగిలించుకుని తల్లికి చూపిస్తున్న చిన్న కుర్రాడిలా కనబడుతున్నాడు. ఆమెకేదో స్వాంతన కలిగించాలన్న తాపత్రయం. పరిసరాలు గుర్తుకొచ్చి చప్పున ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. బాగా తగిలినట్లున్నాయి. మందులవి వాడుతున్నారా? వాడకపోతే ఎలాగండి? అందులో మా బ్రహ్మం వంట తింటూ. బ్రహ్మం ఎవరు? నా అన్నదాత. ఈరోజు ఆలు కరప్పం అని ఏదో స్పెషల్ చేశాడు. రుచి చెప్పమంటాడు. కర్మ. మిరియాల ఘాటు, ఉప్పు కషాయం తప్పితే అందులో టేస్టు తెలిసి చావడం లేదు. ఉన్నమాట చెబితే 2 రోజులు అలుగుతాడు. అలిగితే స్వంత భార్య కంటే కష్టమైన చేష్టలన్నీ చూపిస్తాడు. స్వంత భార్య ఏమిటి? అద్దభార్యలున్నట్లు స్వంత మనిషి అంటే బాగుంటుంది. ఇంతకీ మీ ఆవిడ లేకే కదండి తిప్పలు. ఆ సమాధానం వినగానే స్ఫూర్తిలో ఏదో రిలీఫ్, ఉత్తేజం. బేరర్ టిఫిన్ ప్లేట్ టేబుల్ మీద సర్ది వెళ్ళిపోయాడు. తినడం పూర్తి చేసి కాఫీ తాగుతుండగా అన్నాడు రాజశేఖరం. ఆలు కరప్పం ధాటికి ఆగలేక ఇలా రోడ్డు మీద పడినాను. అదృష్టం మీరు కనపడినారు. బై సింపోజియంలో ఏదో డాడీ కొద్దిలో తప్పించుకున్నారు. చాలా పెద్ద సైంటిఫిక్ మీటింగ్. అందులో డ్రగ్ అడిక్ట్లా ఆయన ప్రవర్తించి ఉంటే ఊహించుకోండి ఎంత అసహ్యంగా ఉంటుందో. ఆ డాక్టర్ మీర్జాకి అంత కసి దేనికి? ముందు మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. మీలాంటి యువతులు కావాలి ప్రతి రంగంలో. ధైర్యం, తెలివి, నిశితంగా గమనించడం. కృష్ణమోహన్ గారు అదృష్టవంతులు. బాబోయ్ ఆపేయండి. కాఫీ ఆరిపోతోంది. తాగండి ముందు. మీరెళ్ళిపోతారు. నేను ఏకాకిగా మిగిలిపోతాను.
సూర్యుడు గారి అదృష్టానికి భలే అసూయగా ఉంది. సూర్యుడు గారా? ఆశ్చర్యంగా అంది స్ఫూర్తి. ఎవరా? అటు చూడండి. పడమటి ఆకాశం అంచున ఎర్రటి ముఖబింబంతో వేలాడుతున్నాడే ఆయన. సంధ్యాదేవి ఎంచక్కా పడమటి కొండల్నే తన గుండెల వెనక్కి లాక్కుని ఎర్రచీర పమిటతో సేద తీరుస్తూ అని ఎర్రబడిన స్ఫూర్తి మొహం చూసి ఆగి నాలుగు ఖర్చుకున్నాడు. సారీ, బాగా వర్ణించాననుకున్నాను. కానీ వర్ణన కూడా చాలా పూర్గా ఉంది. గుండె వెనక్కి ఎలా లాక్కుంటారు అని ఇంకా ఎర్రబడి బుగ్గల్ని చూసి తల మీద టపీ టపీమని కొట్టుకొని కొద్దిగా బుర్రలో తేడా వచ్చినట్టుంది. సో సారీ అన్నాడు. ఇక నవ్వాపుకోలేకపోయింది స్ఫూర్తి. నవ్వుతుంటే భుజాల మీద నుంచి చున్నీ జారి రాజశేఖరం ఓ క్షణం అక్కడే చూపు నిలిపి చటుక్కున కళ్ళు దించుకోవడం గమనించి పర్వాలేదు, బుద్ధిమంతుడే అనుకుంది స్ఫూర్తి. బేరర్కి బిల్లు చెల్లించి బయటకు నడిచారిద్దరు. ఇక నేను వెళ్తానండి, మళ్ళీ మీరు ఖాళీగా భలేవారే. కాలేజ్, ఇల్లు, ప్రాక్టికల్సు, ట్యూషన్స్ తీరికే దొరకడం లేదు. ఇలా ఎప్పుడో కనిపించినప్పుడు మళ్ళీ కలుసుకోవాలన్న కోరికని తీవ్రంగా ప్రతిఘటిస్తూ సమాధానం చెప్పింది స్ఫూర్తి. తనొచ్చేస్తుంటే గేటు దగ్గర నిలబడి బొమ్మల యాంత్రికంగా చెయ్యూపుతున్న రాజశేఖరాన్ని చూసి జాలిపడింది స్ఫూర్తి ఓ క్షణం. ఆ రోజు ఏం జరిగింది రాధా? వెధవలు ఎంగిలి చేశారు. ఎంగిలంటే ఇదా? స్త్రీ పురుషులిద్దరూ శృంగార భంగిమలో ఉన్న చిత్రాన్ని చూపిస్తూ అడిగింది స్ఫూర్తి. మనసు చేసే చిత్రవద భరించలేక రాధ నూతిలో దూకబోయింది. ఆ వార్త ఫోన్ ద్వారా తెలియగానే పరిగెత్తుకొచ్చింది స్ఫూర్తి. రాధ ఇంకా చిక్కింది. చీడపట్టిన పువ్వు చెట్టులా ఉంది. ఆ పూలలో సారం పీల్చుకొని ఆనందించిన తుమ్మెదలు విలాసంగా తిరుగుతుంటే ఆడజన్మ ఎత్తిన పాపానికి రాధ తన జీవితాన్నే అంతం చేసుకోవాలని చూస్తోంది. ఇలాంటి పిచ్చి సెంటిమెంట్స్కి పునాది వేసిన వాళ్ళెవరో వాళ్ళని ఆడజాతి నిలువునా కాల్చాలి, పవిత్రత నిలుపుకోనివ్వని ఈ వేట కుక్కల సమాజంలో ఆడవాళ్లు ఎలా జీవితం నెగ్గుకు రాగలరు? ఆ చిత్రాన్ని చూడగానే రాధ కళ్ళు చింత నిప్పుల్లా అయ్యాయి. థూ అని కాండ్రించి ఊసింది. కుళ్ళి కుళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. ఇది అసహించుకునే సంగతి కాదు రాధా. ఆడమగ మధ్య ప్రకృతి ఇచ్చిన అందమైన బంధం. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు వీళ్ళని చిన్నప్పటి నుంచే నువ్వు పూజించే ఉంటావు. వాళ్ళంటే నీలో భక్తిభావం. అర్ధనారీశ్వరుడి శిల్పం చూసావా? ఆడామగ అనుబంధానికి చక్కని రూపం. శృంగారం లేకపోతే సృష్టి ఆగిపోతుంది. భగవంతుడి ఆజ్ఞ ధిక్కరించిన వారవుతాం. అది నీ విషయంలో కొంత అసందర్భంగా అసహజంగా జరిగింది తప్పితే ఎంగిలి అంటూ ఏమీ ఉండదు. అహల్య కథ గుర్తుకు తెచ్చుకో. రామపాదం సోకి పవిత్రురాలు కాలేదా? ఈ కలియుగంలో రావణుల సంఖ్య ఎక్కువైపోయింది. ప్రత్యక్షంగా భగవద్ దర్శనం పొందలేకపోయినా ఆయన ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటాడు. పాపపుణ్యాల ప్రసక్తి వస్తే పాపం చేసింది ఆ రాస్కెల్స్ కుక్క చావు చేస్తారు. నువ్వు అప్పుడే పూచిన పుష్పమంతా పవిత్రురాలివి రాదా? పోనీ ఆ దేవుడినే అడుగుదాం. చూడు, ఈ 2 కాగితం చుట్టలని ఒక్కసారి చదువు. స్ఫూర్తి మాటల్లో లాజిక్ రాధ మనసులోకి ఇంకుతోంది. ఆ 2 కాగితం చుట్టల్ని విప్పి చదివింది. ఇది భగవంతుడి తీర్పు, నేను పాపిని అని ఒక కాగితం ముక్క మీద, ఇది భగవంతుడి తీర్పు, నేను పవిత్రురాల్ని అని మరో కాగితం ముక్క మీద రాసుంది. వీటిని మామూలుగా చుట్టేసి చిన్న పిల్లాడితో తీయిద్దాం, అందులో ఏదుంటే అదే నువ్వు, ఉత్సాహంగా ఒప్పుకుంది రాధ. పిల్లాడు తీసిచ్చిన కాగితం చదువుకుని ఆమె మొహం వెలిగిపోయింది. ఇది భగవంతుడి తీర్పు, నేను పవిత్రురాల్ని. ఆమె చేతిలోంచి తీసి తను చదివింది స్ఫూర్తి. చూసావా, భగవంతుడి తీర్పుకి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, సరేనా? రాధ మాట్లాడలేదు. కానీ ఆ కాగితం ముక్కలో అక్షరాల్ని మంత్రంలా జపిస్తోంది. ఆ కాగితం ముక్కని బాగా కనబడే చోట గోడ మీద అతికించింది రాధ. నీ మనసుకి బాధగా అనిపించినప్పుడల్లా అది చదువుకోరాదా, అది భగవంతుడిచ్చిన తీర్పు అని చెప్పి స్ఫూర్తి వెళ్ళిపోయింది. ఆ రోజు స్ఫూర్తి కాలేజీలో లేట్ అవడంతో ఆలస్యంగా ఇంటికి తిరిగొస్తూ రైల్వే గేట్ వేయడంతో మోపెడ్ స్టాండ్ వేసి నిలబడింది. తన ముందు నిలబడుతున్న కారులోకి రోడ్డు పక్క నిలబడిన వ్యక్తులు కుతూహలంగా చూస్తుంటే 2 అడుగులు ముందుకు వేసి చూసింది స్ఫూర్తి. తను వెనక నుంచైనా గుర్తుపట్టగలదు. అతను ఖచ్చితంగా సూర్య. పక్కన ఓ అమ్మాయి, అనుకున్నంత దగ్గరగా. ఎవరా అమ్మాయి? అంత సన్నిహితంగా. ఇండస్ట్రీలో సీతాకోక చిలుకలకి తక్కువేముంది, పెద్ద కబులు చెప్తాడు మళ్ళీ. నాగు వాగు అంటూ చిరాగ్గా తల తిప్పేసుకుంది స్ఫూర్తి. రైలు కూత వేసుకుంటూ ధన్ ధన్మని శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది.
గేటు తీశారు. ట్రాఫిక్ కదలడంతో వాళ్ళ సంగతి పక్కన పెట్టేసి ఇంటిదారి పట్టింది స్ఫూర్తి. హాల్లో కూర్చుని ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది శశిరేఖ వాళ్ళ నాన్నగారు. ఆయన్ని చూస్తుంటే జాలేసింది. జీవన సమరంలో కష్టాల కంచీల దెబ్బలు తప్ప మరేమీ ఎరగనంత దీనత్వం. సగం తల నెరిసిపోయింది. కళ్ళ కింద చీకటి గూళ్ళు. తనని చూసి నిలబడుతుంటే భలేవారే, కూర్చోండి అంది. రాజుని పిలిచి కాఫీ టిఫిన్ తెమ్మని చెప్పి ఏమిటి సంగతులు అంది జనాంతికంగా. ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత అతి కష్టం మీద గొంతు పెగిల్చుకొని, అవసరాన్ని బట్టి రాక తప్పలేదమ్మా. నేనిలా వచ్చినట్లు శశికి తెలియదు. నువ్వు కూడా దయచేసి చెప్పకు అని ఆగిపోయారు. పర్వాలేదు చెప్పండి, నేను మీకు శశి లాంటి దాన్నే. ఆయన కళ్ళు తడిశాయి. నెమ్మదిగా అన్నారు. 5,000 సర్దగలవా స్ఫూర్తి? కేవలం అప్పుగా వడ్డీ కూడా కడతాను, నోట్ రాసిస్తాను అని. 5,000 ఓ రోజు పార్టీ ఇస్తే అయ్యే మొత్తం. దానికోసం ఆయన తన ఆత్మాభిమానాన్ని పణం పెడుతున్నట్లుగా బాధపడుతున్నారు. డాడీ తనకు ఒక్కోసారి ఇచ్చే పాకెట్ మనీ ఓ ఆడపిల్ల భవిష్యత్తుని నిర్దేశించగల మొత్తం. ఆర్థిక అసమానత్వం ఇంత దారుణంగా ఉంటుందా? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? తొందర లేదు, ఓ 10 రోజులు ఆగైనా. అంత వ్యవధి అక్కర్లేదండి, కూర్చోండి, ఇప్పుడే వస్తాను. తన గదిలోకి వెళ్ళి బీరువా తీసి దొరికిన డబ్బంతా తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టింది. మీకు కావలసినంత తీసుకోండి, రుణభారం మిగిల్చుకోకూడదమ్మా. నాకు 5,000 చాలు. ఆయన 5,000 లెక్క పెట్టి తీసుకుని మిగిలింది ఇచ్చేసి జేబులోంచి స్టాంపున్న కాగితాలు తీశారు. చూడండి, మీరు ఈ డబ్బు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీ మీద నాకున్న నమ్మకాన్ని మాత్రం శంకించకండి ప్లీజ్. ఆయన కళ్ళెత్తి స్ఫూర్తి వైపు చూసి 2 చేతులు జోడించాడు. ఆ డబ్బు కోసం ఆయన ఎంత వ్యధ చెందారో ఆ చిన్న చర్య ద్వారా అర్థం చేసుకోగలదు స్ఫూర్తి. అంత పని చెయ్యకండి. మీకంటే చిన్నదాన్ని. శశి పెళ్ళంటే నా తోబుట్టుకి జరుగుతున్నట్లే. ఏ మాత్రం అవసరమున్నా నాకు కబురు చెయ్యండి. నీకు కాదమ్మా, నీ పెద్ద మనసుకి. తనలో తనే ఆయన గొణుక్కున్నాడు. చిన్నప్పుడు స్ఫూర్తి కూతురుతో కలిసొస్తుంటే ఆయనకి జలసీగా ఉండేది. వెన్న మీగడ తిని బొంతకాకిలా ఎలా ఊరిపోయిందో అనుకునేవారు. ఆమె ముందు తమ పేదరికం కొట్టొచ్చినట్లుగా కనిపించి ఏదో ఇరిటేషన్. అది ఆయన వయసుతో పాటే పెరుగుతూ వచ్చి ఆమె పట్ల ముభావంగా ఉండేవారు. అలాంటిది ఈరోజు ఈ డబ్బు కోసం నానా గడ్డీ కరిచి లాభం లేక పోనీ అడిగి చూస్తే అని వచ్చిన ఆయనను స్ఫూర్తి ఉదారత సిగ్గుపడేలా చేసింది. పువ్వుకి తావి అబ్బినట్లుగా నీలాంటి మనసున్న వ్యక్తులకి డబ్బు కూడా ఓ అలంకారమేనమ్మా, రాణిస్తుంది కూడా. నేనికొస్తానమ్మా. బరువుగా అడుగులు వేసుకుంటూ సాగిపోతున్న ఆయన్ని చూస్తూ నిలబడిపోయింది స్ఫూర్తి. బ్రేక్ఫాస్ట్ తీసుకోగానే వెళ్ళిపోయారు కృష్ణమోహన్ పనుందంటూ. టీపాయ్ మీద ఆయన ల్యాప్ తాళాలు చూసి డాడీ నిజంగా మతిమరుపు ప్రొఫెసరే అనుకుంటూ గబగబా డ్రెస్ అయి మోపెడ్ బయటకు తీసింది. స్ఫూర్తి వెళ్లేసరికి తన ఆఫీస్ రూమ్ ముందున్న కారిడార్లో నిస్సహాయంగా నిలబడి ఉన్నారు కృష్ణమోహన్. స్ఫూర్తిని చూడగానే ఐఎమ్ సారీ బేబీ అన్నారు సంజాయిషి ఇంచుకుంటున్నట్లు. డోంట్ వరీ డాడీ, ఈరోజు నాకు హాలిడే, అందుకే రాజుతో పంపకుండా నేనే వచ్చాను. థ్యాంక్ యూ బేబీ. తాళాలు తీసుకుని ఇంటికెళ్ళి చేసేదేముంది? కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ల్యాబ్లోకి రావడానికి అభ్యంతరం లేదు. జాగ్రత్తలేమిటి? బ్యాక్టీరియాతో పని కదా. కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇక నేను వర్క్లోకి వెళ్తున్నాను ప్లీజ్. ఆయన కళ్ళల్లో భావాన్ని గుర్తించి నెమ్మదిగా నవ్వుతూ మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యనులేండి అన్నట్లు రాజశేఖరన్ గారి రూమ్ ఎక్కడా? ఇదే వింగ్లో చివర అని లోపలికి వెళ్ళిపోయారు కృష్ణమోహన్. కారిడార్ అంతా నిర్మానుష్యంగా ఉంది. వింగ్ చివర ఉన్న రూమ్ ముందు నేమ్ బోర్డ్ చూసి తలుపు తట్టింది స్ఫూర్తి. కొద్ది క్షణాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. చీకట్లోంచి ఒక్కసారిగా వెలుగులోకి రావడం వల్ల ఆ కాంతిని తట్టుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది రాజశేఖరానికి. కుంకుమ వర్ణం పంజాబీ డ్రెస్లో బంగారపు రంగు కాంతిపుంజానికి అందంగా మందార రేకులు అద్దినట్లు మెరిసిపోతూ, ఈ అమ్మాయి ఎవరు? స్ఫూర్తా? అదెలా సాధ్యం? రాత్రంతా మేలుకొని ఆ అమ్మాయి గురించి ఆలోచించడం వల్ల కలిగిన భ్రమ కాదు. నల్లటి పట్టువరసలా ఆ జుట్టు గాలికి కదులుతోంది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు రాజశేఖరం. మోస్ట్ వెల్కమ్ అన్నాడు. థ్యాంక్ యూ, కానీ నేను లోపలికి రాను. టైంపాస్కి వచ్చి మీ వర్క్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. కోల్డ్ రూమ్లో ఉన్నట్లున్నారు. వస్తాను. వెనక్కి తిరగబోయింది స్ఫూర్తి. ఆమె వెళ్ళిపోతుంది. ఆపాలి అంతే. అతను చటుక్కున ఆమె చేయి పట్టుకున్నాడు. పాదంలో ముళ్ళు గుచ్చుకున్నట్లు సర్రున వెనక్కి తిరిగి చూసింది స్ఫూర్తి. అతి మెత్తగా కలువ పూల గుత్తిలా ఉన్న ఆ చేతి మృదుస్పర్శకి మురిసిపోతున్న అతను
ఆమె కళ్ళల్లోని తీవ్రతకి చటుక్కున చెయ్యొదిలేశాడు. సారీ, మీరు వెళ్ళిపోతుంటే మైండ్ పనిచేయలేదు. ప్రతిరోజు ఎంతో టైం వర్క్లోనే కరిగిపోతూ ఉంటుంది. దట్టమైన చీకటి అరణ్యంలో దారి కానక తిరుగుతున్న పాందుడికి ఒక్కసారి గుప్పెడు వెలుగు ప్రసరిస్తే వదులుకుంటాడా? ఆ వెలుగు వెంబడే నడుస్తాడు. ఇదిగోండి, మీరు బొత్తిగా కవిత్వం చెప్పేయకండి. ఇది చీకటి అరణ్యం కాదు. డాడీకి అయితే హెవెన్. అసలు వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా లెక్క చెయ్యరు. మీ డాడీ నేను ఒకటేనా? ఆయన జీవితాన్ని వృత్తికి అంకితం చేసిన మహర్షి. నేను మామూలు మనిషిని. ఈరోజు పెద్దగా వర్క్ లేదు. ఒక్కసారి మీరు నా క్వార్టర్ పావనం చేస్తే చాలు. అదిచ్చిన కిక్కుతో రేపు ఎడాపెడా రీసెర్చ్ చేసి పారేస్తాను. ప్లీజ్, క్వార్టర్ ఇక్కడికి దగ్గరే, కాదనకండి. కథ కొనసాగుతుంది.